ఇంత గ్యాపులతోటే 2-3 సంఘటనల్లో తప్పించుకున్నాను నేను. నా మీద 2 లక్షల రివార్డు ఉన్నది. ఆ రివార్డు ఉన్నా కూడా నేను నా ఎమ్మటి 2 దళ సభ్యుల నుంచి పంపించేది. అంత దూరంలోనే ఒక దళ సభ్యుడు ఉరుకుతుంటే ఉరికితే వాళ్ళకన్నా ముందు నేను ఫైర్ చేస్తా, ఉరకొద్దు సుమా జాగ్రత్త, నేను ఎట్ట వస్తున్నా అట్నారా అని. అంతలోకనే ఆ కాలువ ఉన్నది, ఆ కాలువ కిందికి దిగినాం. ఈ గుండూరు రాములు వస్తున్నాడు సార్. ఇప్పుడు ఈ కొన్నాళ్ళ దగ్గర ఏదో ఊరుండ మైలారం గ్రామానికి గుండూరు రాములు వస్తున్నాడు ప్రచారం, తెలుగుదేశం పార్టీ. ఆ కాలంలో వస్తున్నప్పుడు దాని మీద ఫైరింగ్ జరిపినాం. గుండూరు రాములు వెహికల్ మీద ఫైరింగ్ జరిపినాం మేము. ఫైరింగ్ జరిపిన తర్వాత ఏమైందంటే ఫోర్స్ వచ్చేసింది. ఆ సైడ్లో ఫారెస్ట్కి వెళ్ళి ఒక బాట ఉంది. ఆ బాటలోకి వెళ్ళి 70 మంది పోలీసులు మమ్మల్ని చుట్టుముట్టారు. మేము ఉన్నది ఇద్దరమే. అయినా మా ఇద్దరి కాడ 2 తప్పంచలే, పెద్ద వెపన్స్ కూడా కావు. అందులో నా తప్పంచే చెడిపోయింది. ఈ మనిషి ఈడ ఒక తాగుబోతాయన దాని మీద ఫైరింగ్ జరిపిన తర్వాత ఆ తాగుబోతే పట్టుకోర్రా అని చెప్పి మా మీదకి పరుగులు ఎత్తుకుంటూ ఉరికి రావాలని ప్రయత్నం చేస్తుండు. నా కాడున్న దళ సభ్యుడు ఉరకాలని ప్రయత్నం చేస్తుండు. నా కాడ ఇది ఫైర్ చేసి ఫైర్ అయితే లేదు. ఉరకొద్దు, ఉరికితే కాల్చి చంపుతా నిన్నే ఆడ భయపెట్టించి అట్లనే చిన్న నడుచుకుంటూ పోయి మేము ఆ ప్లాంటేషన్ ఉంటుంది అక్కడ, ఆ ప్లాంటేషన్కి వెళ్ళి ఫోర్స్ వస్తుంది, స్పెషల్ పార్టీ పోలీసులు. మొత్తం 14 బైకుల మీదనే వచ్చారు సార్ వాళ్ళు. చుట్టుముట్టారు కానీ ఏడాటి వచ్చేది వాళ్ళకి తెలియదు. ఆడ పల్ల అని ఆకలి సప్పుడు అవుతుంటేనే కనుక్కున్నాను. కనుక్కొని వెంటనే ఏమంటే ఒక బాడవ ఉంది, ఆ బాడవలోకి దిగినాం. చలో చక్కగా అప్పాయిపల్లి ఫారెస్ట్లోకి వెళ్ళిపోయినాం. ఇంకా ఆడొకసారి తప్పేసుకున్నా. ఈడ కొన్నాళ్ళ కాడనే మా పార్టీ పెద్దలు ప్లీనరీ కోసం విలేకరులని పిలుచుకురావాలని చెప్పి, వాళ్ళు ఎవరో తెలియదు, నైట్ పూట వాళ్ళని పిలుచుకురావాలని చెప్పి పంపించింది. అవి మరి చెప్పాలన్నా వద్దా కానీ మీరు ఈ చెప్పేది కావు ఇట్లాంటి. ఎందుకంటే ఇప్పుడు వ్యవస్థ మళ్ళా అది లేదనేది ఎప్పుడు అనదు సార్. ఇది ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ తప్పగా ఇప్పుడు కాకుండా ఇంకా కొన్ని సంవత్సరాలకైనా పుట్టుకొస్తుంది. ఏం జరిగింది ఆ రోజు? ఆ రోజు ఏమైందంటే ఇదే ఇప్పుడు కరిముత్తయ్యనే కరిముత్తయ్యనే ఆయన నా కోసం ఎట్లా ఇన్ఫర్మేషన్ తెలిసింది, నా కోసం తెలిసిందా లేకుంటే బయట నుంచి ఏమైనా లీక్ అయ్యి వీళ్ళు పొలానికి వెళ్ళి వీళ్ళు వస్తారు వీళ్ళు పోతారనే ఇన్ఫర్మేషన్ తెలిసిందో తెలియదు. నైట్ తెల్ల వెన్నెల ఉంది, ఆడ స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్ కాడ ఇట్టనే మనం కిందికి వ్యాపారం చేసుకునే ఇట్టనే నిలబడ్డా. ఎవరు? నేను. వాడు నా మీదకి 2 సార్లు బండి టిప్పర్ కొట్టిండు. నేను ఇంకా అదురుకొని పరారయ్యేటోనైతే నా ఎమ్మటి పడు నా కాడ పెద్ద పని ఉందిలే, నేను కూడా ఫైరింగ్ చేద్దులే. కానీ ఇంకా అది ఆయననా నేను ఎట్నుండో ఇంకా చెప్పుకోలేము. ఇంకా దాన్ని నేను అట్టన అదరకుండా అట్టనే ఉన్నా, బాగా రెడీలో చేసి పెట్టుకొని. ఇంకేమంటే చేసిండు, వెళ్ళిపోయిన వెంటనే ఇంకా పోవుని ఏమని ఉన్నాను, ఏం చేయలేము అని. ఇంకా తర్వాత ఇక్కడ ఉన్న సొంత వాళ్ళు ఆ రోజు కాంటాక్ట్ రాలేదు, మేము వెళ్ళిపోయినాం. మళ్ళీ మరుసటి రోజు వచ్చారు, తోలుకొని వెళ్ళిపోయినాం ఇంకా పార్టీకి. అది ఒకటి కొమ్మన్పేంట ఎన్కౌంటర్ సార్ మొట్టమొదటిది. పార్టీలో అడుగు పెట్టిన తర్వాత కొమ్మన్పేంట అని ఉంది మా పెంటలలో, చింతోళ్ళ పెంటలలో. అక్కడ పార్టీ అప్పుడు చీలిపోయిన తర్వాత ప్లీనం జరపాలని చెప్పి పార్టీ వాళ్ళందరూ. ఎవరెవరు పార్టీ చీలిపోయింది? అప్పుడు కొండపల్లి సీతారామయ్య, ఇప్పుడు ఉన్న గణపతి వర్గం అని చెప్పి. అప్పుడు నేనే ఉండాలని ఆయన, నీకు మతి నిమిత్తం ఏదో సరిగ్గా ఉండలేదు అని చెప్పి పార్టీ వాళ్ళు అంటే ఈడ విభేదాలు వచ్చి చీలిపోయారు. ఇంకా పార్టీలో ఎక్కువ మంది ఎవరు తక్కువ మంది ఎవరు అని చెప్పి ఓటింగ్ జరిపి వేస్తే గణపతి వర్గానికి ఓటింగ్ ఎక్కువ వచ్చింది, ఈయనకి తక్కువ వచ్చింది. ఈయన వర్గం అంతా పక్కకి వెళ్ళి వచ్చింది కొండపల్లి సీతారామయ్య. ఇంకా పీపుల్స్ వారుగా ఈయన గణపతి ఇప్పటి వరకు స్టార్టింగ్లో ఉన్నాడు. ఇంకా అట్లా నల్లమలలో చాలా ప్లేనరీ జరిగాయి, మీరు ఎప్పుడు చూసారా? ఏం సార్, నల్లమలలో చాలా మంది సెంట్రల్ కమిటీ వాళ్ళు కూడా వచ్చేవారు కదా. ఇంకా అవి చెప్పుకుంటే గొప్పలు రావు కానీ వాళ్ళందరినీ తోలుకపోయేది నేనే సార్. ఇంకా ఎవరెవరిని తీసుకెళ్లారు? ఇప్పుడున్న గణపతిని తోలుకపోయింది నేనే. అక్కడ నల్గొండ జిల్లా సెక్రటరీని, వరంగల్ జిల్లా సెక్రటరీని, రాష్ట్ర కమిటీ మెంబర్లని
ఇంకా అవి చెప్పుకోవద్దు ఇంకా అవి. అంటే అందరూ నల్లమల్ల దిగేవారా శ్రీశైలం రోడ్డు? నేనే ఎక్కడైనా ఏ రూట్ అంటే ఆ రూటే. ఇప్పుడు మర్చిపోయినాలే కానీ రూట్లు. ఆ అంటే ఒకసారి వాళ్ళు కాంటాక్ట్ కాలేదనుకో అప్పుడు ఎలాగ వెళ్ళేవారు మీరు? ఆ రోజు మళ్ళీ నెక్స్ట్ ఉంటుంది కదా, నెక్స్ట్ ఉంటే 2-3 సార్లు ఫస్ట్ది రాకుండా సెకండ్ రాకుండా మూడోది. ఒకటి ఫస్ట్ ఏమో అనుకుందాం, ఒక కమిటీ మెంబర్ వస్తారు, మీరు కాంటాక్ట్ అవ్వాలి, వాళ్ళని తీసుకుని లోపలికి వెళ్ళాలి. మీరు ఎలాగ ఏ వేషం ఉండేవారు? పేపర్ పట్టుకునేవారా? ఏ విధంగా మేము గుర్తుపట్టాలి? మేము ఆడిపోయి ఒక పిట్ట సిగ్నల్ లేకుంటే ఒక జంతువు సిగ్నల్ ఇచ్చేది. అంటే ఎవరు బస్సులో దిగుతారు కదా? బస్సుల నుంచి ఏం రారు సార్ వాళ్ళు, నడకని. ఏమంటే ఇప్పుడు కొరియర్లో ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ రోడ్ పాయింట్లలో అక్కడ వస్తారనుకున్నప్పుడు ఒక తువాలను లేకుంటే ఒక సబ్బు పచ్చ కవరు లేకుంటే సైడ్కి ఉండి ఆయన ఆ సైడ్ మీద ఉండి ఒక పిట్టెలాగనో లేకుండా జంతువులాగనో అరుపు అరిస్తే వచ్చే టైం అరుపు. ఇప్పుడు 5 గంటలు మీకు కలవాలి, మీరు ఏం చేస్తారు? కరెక్ట్ టైం. ఈ టైంలో పలాని పెదకొత్తపల్లి కాడ నేను పోయిన ఆయన వచ్చిండు, ఈ ఒక రాయి సిగ్నల్ టక్ టక్ కొట్టడం లేకుండా పుట్ట జంతువులకు ఆయన అనటం. ఇలాగ అరవండి ఒకసారి. ఏ జంతువులాగా అరిచేవారు? ఎక్కువ దుప్పులాగా అరిచేది. ఎలా? కూ అని కోకిల్లాగా. పిట్టలాగా? ఇదే పిట్టలాగా కూ అని అరిచేది. ఇంకా జంతువులాగా పెద్దగా అరవాలి, అది వద్దులే అట్లా అరిస్తే ఆ సిగ్నల్ గుర్తుపట్టి వచ్చేది. వచ్చిన తర్వాత పార్టీ కాడికి తోలుకొని పోయేది. జనార్దన్ వాళ్ళకి గుర్తే ఇంకంత ఎవరు తోలుకొచ్చేది ఎవరు కలిపేది. కానీ మిమ్మల్ని పట్టుకోవడం చాలా కష్టమైంది కదా పోలీసులకి? నన్నైతే ఇంకా నేను అంటున్నా కదా సార్, నేను ఉన్నంత సొంటి ఉద్యమంలో ఉన్నంత కాలం నన్ను ఎవరు కూడా పట్టుకోలే. కాకపోతే ఇది నేను సరెండర్ కావాలనే భావంతో వచ్చి ఒక కాడ ఉంటే ఆయన వాళ్ళు వచ్చి నన్ను పట్టుకున్నారులే కానీ తప్ప నేను ఇప్పుడు గొప్పలు చెప్పలేము సార్. నేను విల్లమ్మని అయితేనేమో నిలబడేస్తా వేసేది, ఈ తుపాకీతోటి అయితేనేమో ఇంకా జనార్దనం వీళ్ళందరూ మా రాజన్న వీళ్ళందరూ ఉండరు, అది ఊరుకుతుంటేనే వేసి పడేస్తా సార్ నేను. అదైతే ఉందని అది వాడు ఇంకా వాడు. ఎందుకన్నా మరి సరెండర్ అయ్యారు మీరు? ఎందుకు సరెండర్ అయ్యారు? ఇంకా సరెండర్ అంటే మాకున్న సొంటి వ్యక్తిగత పార్టీల వ్యక్తిగత లేదు. ఈమెని ఇంకా చేయి పట్టుకున్న తర్వాత ఈమె సరెండర్ ఈమె తిరిగే శాత కాక ఇంటికి వెళ్ళి వచ్చింది. అరే నేను ఒక ఆడి మనిషికి నేను ద్రోహం చేసిన, ఈమె నన్ను నమ్ముకొని ఒక భర్త కాడ ఫస్ట్ భర్త కాడ ఉన్నది, ఆయన వదిలేసి నా ఎంటరా వచ్చేసింది ఈమె. ఆ వచ్చేసినప్పుడు ఈమెకు మళ్ళీ నేను ద్రోహం చేసినైనా నేను ఉద్యమం వల్ల నా నాయకులు పెద్ద మనుషులు చనిపోయారు. శ్యామ్ మహేష్, మా మా జిల్లా మా మాధవ్, మా జిల్లా సెక్రటరీ ఇప్పుడు మా మాధవ్ పోయిన తర్వాత సాంబశివుడు, రమేష్ అని ఉండే, మహేష్ అని ఉండే ఆయన పేరు, వాళ్ళు వద్దని కూడా అన్నారులే కానీ నేను వినలే. ఈమె కోసం అని వచ్చి నేను ఇంకా వాళ్ళతోటి తన్నులు తీసుకోవాల్సి వచ్చింది. ఎవరి చేత? పోలీసులతోటి. సరెండర్ ఎందుకు కొడతారు? మనం పోయి వాళ్ళ ముందర సరెండర్ కాలే కదా, మనం కావాలంటే పట్టుకొని వచ్చారు, అట్లా కొట్టారా? బాగా కొట్టిరు సార్, విపరీతంగా కొట్టిర్రు. ఇంకా దెబ్బలు అనుకోవద్దు, ఇగో ఈ కాలు సార్ ఇంకా పని చేయవు ఇప్పటికీ. ఎవరన్నా అప్పుడు పోలీసులు బాగా మీకు ఇబ్బంది పెట్టేది?